హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్. ఈరోజు కూడా సమ్మర్లో చేసుకునే ఒకటైతే నేనైతే చేస్తున్నా. అది ఏంటిదంటే జొన్నలతో చేసే అంబలు అన్నమాట. మేమైతే మా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎండాకాలం రాగానే జొన్నలతో అంబలి అండ్ మక్కలతో గడక వేసేది. మాకు అట్లా అయితే ఇవి చాలా అలవాటు అన్నమాట. మా ఇంట్లో అందరూ ఈ అంబలి తాగుతారు. సో నేను కూడా ఈరోజు అంబలి చేస్తున్నా. మీరు కూడా చేసుకొని తాగాలని చెప్పేసి అది ఎలా చేస్తారో ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా అయితే ఒక గ్లాస్, మన ఇష్టం, అది మనం ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి పిండి తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ మీద కొంచెం వేసి అందులో కొన్ని వాటర్ పోసి ముందు రోజు ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. మామూలుగా ఫస్ట్ ఏంటంటే మనకు తోడు ఉండదు కాబట్టి నేనైతే చింతపండు రవ్వ వేసిన. లేదు అంబలి వేసుకునేటోళ్ళకైతే తోడు ఉంటుంది. ఫస్ట్ డే అయితే చింతపండు వేసుకుంటారు. నెక్స్ట్ డే ఏంటంటే ఇప్పుడు నేను పోసినట్టు కొంచెం తోడు, అంబలి మనం చేసుకున్న అంబలే తోడులాగా వేసుకోవాలన్నట్టు. అది నైట్ అంతా అట్లా పులుస్తుంది అన్నట్టు. పులిసిన తర్వాత మార్నింగ్ ఇట్లా తర్వాత దీన్ని ఏంటంటే మనం ఇంకో గిన్నెలో పోసుకోవాలి. పైన ఉన్న వాటర్ అంతా అడుక్కు పిండి వస్తుంది అన్నమాట. అది కొంచెం ఆపుకోవాలి. ఈ వాటర్కు ఇంకా కొన్ని వాటర్, మనం పోసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఇంకా కొన్ని వాటర్ పోసుకొని అయితే మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. అది ఎసరు రాగానే కొంచెం సాల్ట్ వేసి మనం ఇందులో అడుగునున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండి వచ్చేసి అది కూడా కలుపుకుంటూ ఎసట్లో పోసుకోవాలన్నమాట. ఒక 5 minutes దాకా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కడుతుంది కలపకపోతే. సో నేనైతే అలా మంచిగా కలుపుతూ ఉండి ఒక 5 minutes కలిపిన తర్వాత నెక్స్ట్ ఇక చిన్నగా పెట్టి సిమ్లో పెట్టి వదిలేయచ్చు అన్నట్టు. అదొక 5 minutes. మొత్తం టోటల్గా 10 minutesలో మనకు అంబలి అయితే తయారైపోతుంది. నేనైతే ఇక అంబలి అయితే చేస్తున్నా. కత్తం ఇక చిక్కగా కాగానే దింపేసేయాలి. ఇక అంతే. అంబలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకప్పుడు గంజులు అంబలి చేసేవాళ్ళు. అమ్మో, అంబలి చేసుడు అని పెద్ద ఏదో హార్డ్ వర్క్ అనుకుంటారు, కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి అంబలి మాత్రం. మనం కొంచెం పిండి వేసుకుంటే ఇంత అవుతుంది. ఊర్లలో అయితే మనిషికో గ్లాస్ పట్టుకొని వచ్చి నాకు కొంచెం పోయవా అనేది. అందరూ విసుక్కోకుండా పోసేది. ఎందుకబ్బా ఇంత కష్టపడి కాసుకుంటారు, అందరూ పొయ్యమనంగానే పోస్తారు ఏంటి అనుకునేది. కానీ కాస్తే అర్థమైంది, ఓహో కొంచెం పిండితోటి ఇంత క్వాంటిటీ చేసుకోవచ్చా, మళ్ళీ ఇంత ఈజీగా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఇక పనులకు అటు ఇటు పొలాల పనులకు పోతారు కదా, వాళ్ళకి ఇక ఇది ఎండాకాలం చలువ అని చెప్పేసి అయితే పెద్ద పెద్ద గంజులలో వేసుకునేది, పొలాల కాడికి ఆడికి తీసుకుపోయేది అన్నట్టు. ఇప్పుడైతే నేను చేస్తుంటే మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుండు, మళ్ళీ ఇంటికి వచ్చినాక తాగుతాడు. దానికి కంపల్సరిగా మామిడికాయ పచ్చడి ఉండాలి మా ఆయనకి, మా పిల్లలకి, మా ఆయనకి. ఇగో ఇలా వాటర్ వేసారు రాగానే సాల్ట్ వేసి ఇట్లా అడుగునున్న పిండి అంతా మళ్ళీ పోసి కలుపుతూ ఉండాలి. ఒక 5 minutes కంపల్సరీ కలపాలి, స్టవ్ హైలో పెట్టి. లేకపోతే ఏంటంటే ఉండలు కట్టేస్తుంది అనమాట వదిలేస్తే. సో అందుకని మంచిగా కలుపుతుండాలి. ఒక 5 minutes కలిపిన వెంటనే తర్వాత నువ్వు వదిలేసినా ఏం కాదు. ఇక అది మంచిగా చిక్కపడి ఇక దగ్గరికి వచ్చేరాక ఉంచి, దగ్గరికి వచ్చినాకనే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా మామిడికాయ పచ్చడి అన్న, చింతకాయ అన్న, టమాటా పచ్చడి ఏదైనా మన ఇష్టం. మామూలుకైతే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. మామిడికాయ పచ్చడి పెట్టుకొని అయితే అంబలి తాగుతాను. నేనైతే తాగుతాను. మళ్ళీ ఏంటంటే అన్నంలో కూడా పోసుకొని తింటాను. పెరుగు ఎట్లా పోసుకుంటారు అట్లా, నాకైతే చాలా ఇష్టం అట్లా పోసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే సమ్మర్ రాగానే ఇట్లా అంబలి అయితే ప్రతి ఇయర్ చేసుకుంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి అంబలి. మీరు కూడా చేసుకోండి. ఎండాకాలంలో చల్లగా తాగండి. చాలా హెల్తీ డ్రింక్ అనుకోండి ఇక ఇది. ఇప్పుడైతే అంబలి అయిన తర్వాత వేడిగా తాగితే చాలా బాగుంటుంది. కొంతమంది ఏమో చల్లారిన తర్వాత తాగడం ఇష్టం. ఇప్పుడైతే నేను కొంచెం అయితే అంబలి పోసుకున్నా, పచ్చడి పెట్టుకొని అంబలి తాగుతాయి. ఇక్కడైతే మా బాబాయ్ అయితే అసలు అంబలిలోనే మామిడికాయ పచ్చడి వేసుకొని తాగుతాడు. మా వారును, మా పాప, మా బాబు ముగ్గురు అట్లనే పోసుకొని తాగుతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.